వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచాలక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? ఎండ్ వస్తుంది. ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ వివో నుంచి మొబైల్ వస్తుందంటే ఎలా ఉంటుంది? ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే పెద్ద ట్విస్ట్. ఎక్కడో కొడుతుంది సీనా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో Y200 Pro మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. వై సిరీస్ అనగానే జనాలకు ఎందుకో పూనకాలు వచ్చేస్తుంటాయి. ఎందుకో నాకు అర్థం కాలేదు. చూడగా చూడగా బ్రైట్ అయిపోతుంది. ఒక్కసారి నా కళ్ళతో చూడుమా. మరి పూనకాలు తప్పించే మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో తెలుసా? ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ఈ స్పెసిఫికేషన్ చూస్తేనే సగం చస్తావురా భైరవా. ఈ వీడియో ఈ మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఒక అవేర్నెస్ మాత్రమే. ఇక ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి వివో Y200 Pro అని రాసింది ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ తో పాటు మనకి 44W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ ఉంది, ట్రాన్స్పరెంట్ టీపీ కేస్, అలాగే మనకి సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇస్తున్నారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, వివో వాళ్ళకి Y సిరీస్ అనేది ఆఫ్లైన్ మార్కెటింగ్ మాత్రమే. ఈ మొబైల్ ఆల్రెడీ 2-3 డేస్ ముందే మార్కెట్ లోకి అయితే రావడం జరిగింది, శాంపిల్ గా పెట్టడం జరిగింది, అలాగే సేల్ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే అఫీషియల్ గా మాత్రం May 21st లాంచ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వివో నుంచి ఈ మధ్య చాలా మొబైల్ లాంచ్ అవుతున్నాయి, అన్ని మొబైల్స్ కూడా సక్సెస్ అయితే సాధిస్తున్నాయి. బట్ ఇప్పుడు రాబోయే వివో Y200 Pro మొబైల్ అయితే అన్నిటికన్నా దరిద్రమైన మొబైల్ ఇదే అవుతుంది. ఈ మాట నేను నా పర్సనల్ గా అయితే చెప్పట్లేదు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసినా కొంచెం నాలెడ్జ్ ఉన్న ఏ పర్సన్ అయినా కూడా ఇదే మాట అంటారు. ఈ మొబైల్ ఎక్కువగా ఆఫ్లైన్ మార్కెట్లలో షాప్లలో మాత్రమే దొరుకుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్ లో అయితే ఉండకపోవచ్చు, అందుకోసమే అందరినీ గైడ్ చేయాలని మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కనుక ఉంటే నేను తప్పకుండా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. మన ఛానల్ 5000 సబ్స్క్రైబ్ కి దగ్గరగా ఉన్నాము. మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చట్లేదు, సబ్స్క్రైబర్ కూడా ఎక్కువగా ఉండట్లేదు, అయినా కూడా నాకు ప్రాబ్లం ఏం లేదులేండి. అదే నేను డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఇంట్లోకి ఉపయోగపడతాయని చెప్పేసి ఇలాంటి చెత్త ప్రొడక్ట్స్ ని షార్ట్ రూపంలో అమ్మి డబ్బులు ఎన్నో సంపాదించుకునేదాన్ని. ఇది వచ్చేసి డోర్ హ్యాంగర్, వచ్చినప్పటి నుంచి ఇది డోర్ కి పట్టట్లేదు. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ లైట్, 1 వీక్ తర్వాత ఇది పరిస్థితి. ప్రమోషన్స్ యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు మొత్తం ప్రైడ్ ప్రమోషన్స్ ఉంటున్నాయి. ఇది వ్యాపారం. ఓకే ఫ్రెండ్స్, ఇక Y200 Pro ఆనిముత్యంకి సంబంధించిన స్పెసిఫికేషన్ విషయానికి వస్తే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ టైం Y సిరీస్ లో కర్వ్డ్ డిస్ప్లే తో మొబైల్ రావడం. అంటే వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇంకా చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బడ్జెట్ మొబైల్ కాబట్టి మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ డిజైన్ చూస్తుంటే మీకు ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది అండ్ కొత్తగా కూడా ఉంటుంది. ఏం లేదండి, వివో T2 Pro ఉంది కదా, సేమ్ అదే డిజైన్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇక్కడ RL లైట్ అనేది పెట్టారు వివో T2 Pro లో, ఇందులో వచ్చేసి ఫ్లాష్ లైట్ పెట్టారు అంతే. డిజైన్ కూడా అంతా సేమ్ ఉంటుంది, కలర్స్ మాత్రం కొంచెం చేంజ్ చేశారు. ఈ మొబైల్ తక్కువ బడ్జెట్ ఏం కాదు, 20,000 పైనే పెట్టారు. ఆఫ్లైన్ మార్కెట్ లో ఎలాగో కొంటారులే కానీ ఆన్లైన్ మార్కెట్ లో మాత్రం మీరు కొనొద్దని చెప్తాను. ఆల్రెడీ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది కొనాలా వద్దా అని. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR కూడా సపోర్ట్ చేస్తుంది, 1300 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, అలాగే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డిజైన్ పరంగా ఇంకా డిస్ప్లే పరంగా ఈ మొబైల్ బాగానే అనిపిస్తుంది. తర్వాత విషయం తెలుసుకుంటేనే ఈ మొబైల్ ఇంత వరస్ట్ మొబైల్ అనిపిస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే 3 years కింద లాంచ్ అయింది, స్నాప్డ్రాగన్ 695. 4 nanometer మీద బిల్ అయిన ప్రాసెసర్, LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 6GB 8GB ర్యామ్ అయితే ఉంటుంది. దీనికి ఇంకా అడిషనల్ గా 6GB 8GB కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ర్యామ్ ఉన్నా కూడా మనమైతే నార్మల్ గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రాసెసర్ సెట్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే సెట్ అవ్వదు.
ఒకేసారి 2-3 యాప్లు ఓపెన్ చేసినప్పుడు ఒక యాప్ నుంచి ఇంకో యాప్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మీరు ఎక్కువగా లాగ్ అయితే నోటీస్ చేసి ఉంటారు. ఈ మొబైల్ కొన్న 1 ఇయర్ తర్వాత ఇంకా బాగా మీరు అయితే ఈ లాగ్ ని చూడొచ్చు. 2+ ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. కాకపోతే 1 ఇయర్ వాడిన తర్వాతనే మీకైతే ఈ మొబైల్ మళ్ళీ వాడాలంటే చికాకేస్తుంది. నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఎక్కువగా మొబైల్ యూజ్ చేశారు కదా, అలాంటి వాళ్ళైతే ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంటారు. BGMI లాంటి గేమ్స్ అయితే అస్సలు ఆడలేము. లూడో కానీ, క్యాండీ క్రష్ లాంటి కానీ, ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఏముంటాయి అబ్బా, అవైతే కమెంట్ లో పెట్టండి. అలాంటివి అయితే ఆడుకోవచ్చు. ఇక ఈ మొబైల్ కొనాలా వద్దా అంటే వివో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను వచ్చి చెప్పినా కాదు, దేవుడు వచ్చి చెప్పినా కూడా వాళ్ళైతే ఈ మొబైల్సే కొంటారు. రీసెంట్ గా నేను చేసిన వీడియో Y200 మొబైల్ కి సంబంధించిన వీడియోలో ఒక పర్సన్ వచ్చేసి నాకు ఒక కమెంట్ అయితే చేశారు. వివో Y200 మొబైల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మాత్రమే కొంటారని మీరు అన్నారు కదా, మీరు ఎలా అంటారు అని కొంచెం గట్టిగానే చెప్పింది లేండి. ఆమెకు మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయో నాకైతే అర్థం కాలేదు. మేబీ ఆమె వివో ఫ్యాన్ అయినా అయి ఉండాలి, లేదంటే వివో 200 మొబైల్ వాడుతున్నట్టయినా ఉండాలి. మనం ఏదైనా సరే మొబైల్ బాగుంది అంటే బాగుందని, బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాము. మనది ఎంతైనా జెన్యూన్ కంటెంట్ కదా. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా అని చెప్పాను కదా, అందులో మెయిన్ కెమెరా మాత్రమే కొంచెం బాగుంది అనిపించింది, 64 MP. సెకండ్ వచ్చేసి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది, 2 MP కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 16 MP. ఇక నాకైతే మొత్తంగా అర్థమైంది ఏంటంటే ప్రాసెసర్ ఇంకా మెయిన్ కెమెరా అయితే రెండు కూడా చెత్తవే ఇచ్చారని చెప్పేసి. ప్రాసెసర్ ఏమో 3 ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయిన ప్రాసెసర్ ఇచ్చారు. కెమెరా విషయానికి వస్తే అది సెన్సార్ కూడా చెప్పట్లేదు, కాకపోతే 64 MP పెద్ద నెంబర్ ఉన్న కెమెరా ఇచ్చారని మాత్రం చెప్పుకుంటున్నారు. నార్మల్ గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో కూడా 50 MP కెమెరానే ఇస్తుంటారు. ఈ వివో వాళ్ళు ఇంకా జనాలను గొర్రెలని అనుకుంటున్నట్టున్నారు. ఇక కెమెరా క్వాలిటీ అయితే నార్మల్ గానే ఉంటుంది. డే టైమ్ లో ఫొటోస్ బాగానే వస్తాయి, తీసిన తర్వాత ఫోటో మనకు అప్పుడు అసలు నిజం బయటపడుతుంది, అంత క్లారిటీగా రాలేదు ఫోటో అని చెప్పి. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి డీసెంట్ కెమెరానే వాడారు. ఫ్రంట్ కెమెరా విషయంలో వాళ్ళకి డబ్బులు మిగిల్చుకోవడానికి ఏం లేదేమో, మేబీ అందుకోసం మంచి కెమెరానే ఇచ్చారు. రీజన్ ఏంటో తెలుసు కదా, ఫ్రంట్ కెమెరా విషయంలో ఇస్తే 8 MP ఇస్తారు, లేదంటే 16 MP ఇస్తారు, 32 MP ఇస్తారు. 8 MP ఇచ్చారనుకో చాలా చెత్త కెమెరా ఇచ్చారని తిట్టుకుంటారు. అదే 32 MP ఇస్తే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, సో అందుకోసమే మధ్యలో ఉన్న 16 MP ఎంచుకున్నారేమో. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ ఉండదు, బట్ ఫొటోస్ మాత్రం తెల్లగా వస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారండి. ఇది ఎలాగో నార్మల్ యూజ్ చేసుకోవడానికి మాత్రం మొబైల్ తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టారంటే నెక్స్ట్ డే వరకు కూడా వాడేసుకోవచ్చు. కొంతమంది ఇన్స్టాలో యుద్ధం చేస్తుంటారు కదా, ఇన్స్టా తెగ చూసేయడం, లేదంటే ఫ్రెండ్స్ కి షేర్ చేయడం, ఇలా చేస్తే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చేసింది అంతే. ఇన్ఫినిక్స్ వాళ్ళు GT20 Pro మొబైల్, అది కూడా గేమింగ్ మొబైల్, సేమ్ May 21st లాంచ్ చేస్తున్నారు. వివో వాళ్ళు మాత్రం ఈ కామెడీ మొబైల్ ని ఆ రెండు మొబైల్ కి పోటీగా తీసుకొస్తున్నారు. ఇది కదా ఊర మాస్ ఎంట్రీ అంటే. నాకే ఎలాగో ఉంది, వింటున్నా మీకెలా ఉంటుందో. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే వివో Y200 Pro మొబైల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదే బడ్జెట్ లో దీనికన్నా బెటర్ మొబైల్స్ ఏదైనా కావాలి అంటే నాకు కమెంట్ లో అడగండి, ఖచ్చితంగా మీకు రీప్లై అయితే ఇస్తాను. మీకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో నాకు కూడా మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలి. నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది.